తిరుమలలో సెకండ్ డే వ్లాగ్ ఇది. ఈరోజే శ్రీరామ్ బర్త్డే. మా రామ్కి మాతో పాటు మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి. స్వామివారి దర్శనంకి వెళ్తున్నాం కనుక అందరం ఉదయాన్నే లేచి ఫ్రెష్ అప్ అయ్యి ట్రెడిషనల్గా రెడీ అయ్యాం. చిన్నోడికి కొత్త బట్టలు కూడా ట్రెడిషనల్ ఒకటి పార్టీ వేర్ కూడా తీసుకున్నాను. చక్కగా బొట్టు పెట్టించుకున్నాడు. ఇంకా మా రూమ్ దగ్గర నుండి వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి బస్సులో వచ్చేసాము. 8:30కి మా దర్శనం టైమింగ్ ఇచ్చారు. ఒక హాఫ్ అన్ అవర్ ముందే వచ్చేసాము. బట్ అప్పటికే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఈసారి రామ్ బర్త్డే గురువారం పడింది. సో స్వామివారి నిజరూప దర్శనం అనమాట. వారం మొత్తంలో అలంకారం లేకుండా నిరాడంబరంగా నిజస్వరూపంతో కేవలం తిరుమలకు మాత్రమే దక్కినటువంటి, తిరుమలలో మాత్రమే మనం చూడగలిగే అపురూపమైన దర్శనమే నిజరూప దర్శనం అంటారు. శుక్రవారం మళ్ళీ అభిషేకం చేయించుకొని అలంకారాలు చేయించుకుంటారు. అలంకారం లేకుండా కేవలం వస్త్రంతో మాత్రమే స్వామివారి కళ్ళు కూడా మనం కరెక్ట్గా చూడగలిగే భాగ్యం అయితే గురువారమే దక్కుతుంది. చాలా హ్యాపీ అనిపించింది నిజరూప దర్శనం. దట్టు కూడా బ్రేక్ దర్శనం అవడం వలన స్వామివారిని మొదటి గడప నుండి దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. వాడి పుట్టినరోజు నాడున స్వామివారి దగ్గర ఉండాలని కోరిక కూడా తీరింది. ఆయన పిలిపించుకుంటేనే మనం వెళ్ళగలము. మనం వెళ్ళాలంటే వెళ్ళలేం కదా. గోవిందా గోవింద.